ఈరోజు తెలంగాణ ఏక్తా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో యస్మిన్ అనే పేషెంట్కు ఏ+ఏ పాజిటివ్ 2 యూనిట్లు అవసరం కాగా మా సొసైటీ టౌన్ అధ్యక్షులు ముసేబ్ తమ సొంత నిర్ణయంతో వచ్చి రక్తదానం చేయడం జరిగింది. నిర్మల్ యువకులతో హిందూ కానీ ముస్లిం కానీ అందరితో మా సొసైటీ ఆధ్వర్యంలో మా యొక్క ప్రార్థన ఎండలు ఎక్కువ కావడంతో భయపడి ముందుకు రావడం లేదు. కావున రక్తం అవసరం ఉన్నవారికి రక్తం దొరకకపోవడం జరుగుతుంది. అందరూ భయపడకుండా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడడం మన యొక్క హక్కు. రక్తం ఇచ్చిన ఎడల ఎటువంటి రోగాలు రావు. అందరూ వాట్సాప్లో కానీ స్టేటస్లో కానీ కాల్ చేసిన స్పందించి రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని తెలంగాణ ఏక్తా సంఘం అధ్యక్షులు షేక్ ముజాహిద్ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు షేక్ ముజాహిద్, ఉపాధ్యక్షులు సాజిద్, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అల్మాస్, జాయింట్ సెక్రటరీ జుబేర్, అదేవిధంగా సొసైటీ టౌన్ అధ్యక్షులు ముసేబ్, నిర్మల్ మండల్ అధ్యక్షులు అమాన్, సొసైటీ సభ్యులు మోయిన్స్, అదేవిధంగా అజహర్, హౌజీ, ముస్తాన్ తదితర సొసైటీ సభ్యులు, కావేరీ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, కనకయ్య కుమార్ పాల్గొనడం జరిగింది. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज तेलंगाना एकता वेलफेयर सोसाइटी के जानिब से हमारे जो टाउन के जनरल सेक्रेटरी मुसेब है, इससे उन्होंने 5वीं मरतबा ब्लड डोनेट करे। इंशाल्लाह आगे चल के भी करते रहेंगे। और आज जो ब्लड दिए यास्मीन बेगम को हमारी सोसाइटी के जानिब से A पॉजिटिव 2 यूनिट अभी तक दिया गया है। लिहाजा आजकल जो धूप की वजह से लोग थोड़े डर रहे ब्लड देने के लिए, वो लोगों से मैं अपील करता हूँ नौजवानों से कि ब्लड देने से कोई बीमारी, कोई किस्म की कमजोरी नहीं आती। लिहाजा आप पूरे इत्तेमाद के साथ, भरोसे के साथ आए और ब्लड डोनेट करके जाए इंशाल्लाह। और हमारे हिंदू भाइयों से भी गुजारिश करता हूँ कि अपन ब्लड देने से कोई बीमारी नहीं आती। बार बार मैं कभी भी प्रेस मीट दिया, कभी भी बोला तो यही बात बोल रहा हूँ, ब्लड देने से कोई बीमारी नहीं आती। ब्लड देने से और अपने अंदर के जो बीमारियां हैं वो चले जाते। इसलिए ब्लड देने से बहुत फायदे हैं। आप लोगों को मालूम है आजकल क्या है, बोलो तो नौजवान डर रहे, धूप बहुत है, वो है, ये है बोल के, ऐसा कुछ भी मत समझो। आप क्या है बोलो तो ब्लड देने के लिए कावेरी ब्लड बैंक आ जाए तो गवर्नमेंट ब्लड बैंक चल जाए, कहीं पर भी जाके अपना ब्लड दे सकते और कोई किस्म की बीमारी नहीं आती। मैं आपको भरोसा दिलाता हूँ। और हमारी सोसाइटी अभी तक 9000 चिल्ड्रन यूनिट डोनेट करे और आगे चल के भी इंशाल्लाह हम काम करेंगे। हमारी सोसाइटी को अवार्ड भी मिल चुका है, आप लोगों को मालूम है। जो हमारे खिदमत है हम अंजाम दे रहे हैं। और पूरे निर्मल के नौजवानों से एक ही गुजारिश है कि हमारी सोसाइटी को सपोर्ट करे। इंशाल्लाह हम और आगे अच्छे काम करते, इसलिए आप लोगों का सपोर्ट होना जरूरी है। इंशाल्लाह आपसे ये एक ही अपील करता हूं कि आप ज्यादा से ज्यादा तादाद में नौजवान कहीं पर भी कोई भी जरूरतमंद है फोन पे कॉल करे, व्हाट्सएप पे करे तो जाके ब्लड जरूर दे। उससे आप लोगों को फायदा भी होगा और अल्लाह ताला आपको इसका पूरा अजर भी अता फरमाएगा इंशाल्लाह। खुदा हाफिज़। నిర్మల్ జిల్లా కానపూర్ మండలంలో తల్లపాడు గ్రామంలో ఉన్న దర్శనాలు రాజేశ్వర్ లక్ష్మి గత ఎన్నికల్లో 2వ వార్డు నుంచి గెలిచిన సర్పంచ్. రాజేశ్వర్ కుమారి పెళ్లి ఉందని ఉన్న గుడిసెలను తీసి చిన్నగా రేకుల షెడ్ వేసుకుందామని పని చేసుకుంటే తాజా మాజీ సర్పంచ్ భర్త 2వ వార్డు మెంబర్ లక్ష్మి మీద కోపంతో ఇల్లు కట్టకుండా చేస్తున్నాడని ఆరోపిస్తున్న వార్డు మెంబర్ గత 4 సంవత్సరాల నుండి మా మీద కక్ష సాధింపు చేస్తున్నారని, మా సొంత భూముల నుండి రోడ్డు వేస్తుందని, దానికి 13,000 ఇస్తానని పెద్ద మనుషులు చెప్పారని, ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదని, అయినా రోడ్డుకు జాగా వదిలి చిన్నగా రేకుల షెడ్ వేసుకుందామని పని చేసుకుంటే కావాలని ఆపి డబ్బులు వృధా చేస్తున్నారని, రాత్రి పగలు కాపు కాస్తున్నారని, అతనితో ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్న 2వ వార్డు మెంబర్ లక్ష్మి అధికారులు పోలీసులు వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామ సర్పంచ్ నుండి ఖాళీ చేసిన కుటుంబ సభ్యులు.
ప్రజలు తెలుస్తారు ఇట్లా అంటే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన ఇష్టం ఉన్నట్టు వచ్చి గవర్నమెంట్ సర్పంచ్ తోటి సర్పంచ్ నాకు ఇల్లు ఆడుకోకుండా చేస్తుండు. నా పేరు రాజేశ్వర్ సార్. నేను అంత టెంట్ వేసుకున్నది సోమత లేను కదా సార్. రేపు వస్తాను సార్. నా పేరు దర్శన రాజేశ్వర్. ఇప్పుడు నాకు ఇల్లు ఏడు తీసేసి కాదు సార్. మీరు చూసి అట్లాంటి కానీ కాకుండా కానీ ఇక్కడ నుండి ఇక్కడికే డైరెక్ట్ ఆడికి వస్తా. కానీ గుడిసా కట్టుకోండి సార్. చిన్నోడు ఉన్నాడు. పెద్ద మనుషులు కూడా పంచాయతీకి వచ్చిన పెద్ద మనుషులు కూడా పంచులకు వచ్చిన పెద్ద మనుషులు కూడా అనలేరు సార్. ఇప్పటికి మేము ఒక్కటికి వచ్చినాం. వీడికి ఒక్కటి ఉంది ఒక్కళ్ళు పత్తకు లేరు. మరి ఎందుకు వచ్చారు అని కూడా అంటలేరు. మా పరిస్థితికి ఇది ఉన్నది సారు. నేను నీకు ఇల్లు ఇప్పిస్తా, నీకు ఇల్లు లేదు లక్ష్మి, నేను ఇల్లు ఇప్పిస్తానని రెండో వాడ నంబర్ గెలిపించుకున్నాడు. వాడ నంబర్ గెలిపించుకొని సింగల్ ఛాయ్ కూడా తెలియదు సార్. మాకు సర్పంచ్ చేత సింగల్ ఛాయ్ కూడా తెలియదు. ప్రజలు తెలుస్తారు ఇట్లా అంటే న్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన ఇష్టం ఉన్నట్టు వచ్చి గవర్నమెంట్ సర్పంచ్ తోటి సర్పంచ్ నాకు ఇల్లు ఆడుకోకుండా చేస్తుండు. నా పేరు రాజేశ్వర్ సార్. నేను అంత టెంట్ వేసుకున్నది సోమత లేను కదా సార్. రేపు వస్తాను సార్. నా పేరు దర్శన రాజేశ్వర్. ఇప్పుడు నాకు ఇల్లు ఏడు తీసేసి కాదు సార్. మీరు చూసి అట్లాంటి కానీ కాకుండా కానీ ఇక్కడ నుండి ఇక్కడికే డైరెక్ట్ ఆడికి వస్తా. కానీ గుడిసా కట్టుకోండి సార్. చిన్నోడు ఉన్నాడు. పాత తాండూరు నిజాం సాయి బావిలో వ్యక్తి మృతదేహం లభించింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జగిల్లాపూర్ గెండి మైసమ్మ వెళ్లే దారిలో గ్లాస్ అద్దాలతో వెళ్లే వాహనం బోల్తా రోడ్డుపై భారీగా గ్లాస్ ముక్కలు పడడంతో ట్రాఫిక్ జామ్ అయింది. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న వాహనదారులు ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులను అనిల్ అనే డ్రైవర్ తన షిఫ్ట్ డిజైర్ కార్లో మాదాపూర్ నుండి జీడిమెట్ల పిఎస్ పరిధి నెహ్రూ నగర్లో డ్రాప్ చేయడానికి అర్ధరాత్రి 2:30 వస్తుండగా నెహ్రూ నగర్ మెయిన్ రోడ్డుపై ఉన్న రాజాసింగ్ అఖిల్తో పాటు మరో ఇద్దరు మొత్తం 5 ఆకతాయిలు మద్యం మత్తులో క్యాబ్ను అడ్డగించి ఉద్యోగుల వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. వారి వద్ద నుంచి కొంత నగదు సెల్ ఫోన్ లాక్కోవడమే కాకుండా క్యాబ్ డ్రైవర్ అనిల్ మెడపై బ్లేడ్తో గాయపరిచారు. స్థానికులు అనిల్ను స్థానిక లైఫ్ స్పాన్ ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి తాగుబోతులతో తమకు రక్షణ లేదని, దాడులు ఎక్కువైపోయాయని క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక వర్గం ఐక్యత సమస్యలపై పోరాటమే లక్ష్యంగా 1970 మే 30న సిఐటియు ఏర్పడిందని సిఐటియు జిల్లా కార్యదర్శి డి క్రాంతి కుమార్ అన్నారు. పెద్దాపురంలో సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను సిఐటియు ఉపాధ్యక్షురాలు దాడి బేబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడంలో సిఐటియు ముందు ఉందని అన్నారు. కార్మిక కర్షక ఐక్యత కోసమే నిరంతరం కృషి చేస్తుందన్నారు. సంఘటిత కార్మికుల నుండి అసంఘటిత రంగం కార్మికుల కోసం
పోరాటాలు నడుపుతున్నదని అన్నారు. రోజు సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యారావు గారి భవనం దగ్గర సిఐటియు జెండాని సిఐటియు మండల ఉపాధ్యక్షులు బేబీ గారు ఆవిష్కరించడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కార్మికుల సమస్యల మీద ఐక్యత పోరాటం నినాదంతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నటువంటి సిఐటియు 1970లో ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నటువంటి కార్మికులు కానీ, అసంఘటిత రంగ కార్మికులు కానీ, అలాగే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు కానీ, చివరికి సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ప్రతి కార్మికుడి సమస్య మీద, కనీస వేతన సమస్యల మీద సిఐటియు నికరంగా పనిచేస్తుంది, పోరాడుతుంది. ఐక్యత పోరాటం నినాదం అందరినీ కలుపుకుంటూ అన్ని సమస్యల్ని ఏకదాటి మీదకి తీసుకొని వచ్చి కార్మికులందరినీ ఏకదాటి మీద తీసుకొచ్చి సమస్యల మీద పోరాటం చేస్తుంది. కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి 10 గంటల పెంపుదలకు వ్యతిరేకంగా సిఐటియు నికరంగా పోరాడుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవాలని చెప్పి ఆ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి భద్రత ఉండాలని, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు, కనీస భద్రత ఉండాలని చెప్పి సిఐటియు పోరాటం చేస్తుంది. సిఐటియు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కార్మికులందరికీ తెలియజేస్తూ ఈరోజు జెండావిష్కరణ నిర్వహించుకోవడం జరిగింది. సామర్లకోట పట్టణ ప్రజలకు మంచినీటిని అందించే బొంబాయి చెరువు మరియు నీటిని శుభ్రపరిచి ఫిల్టర్ బెడ్లను గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సామర్లకోట మున్సిపల్ కమిషనర్ వాటర్ ట్యాంకుల వద్ద గల సిబ్బందితో కలిసి పరిశీలించారు. బొంబాయి చెరువులోని నీరు మరి పచ్చగా ఉండటంతో ఈ యొక్క నీటిని పలుమార్లు ఫిల్టర్ చేసి తగు మోతాదులో క్లోరినేషన్ కలపడం ద్వారా నీటిని చాలా వరకు ఫిల్టర్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు ఇక్కడకు వచ్చి చెరువు నీటిని ఫిల్టర్ బెడ్లను పరిశీలించడం జరుగుతుందని, నూతన విధానంలో నీటిని శుభ్రపరిచే విధంగా కాకినాడ జేఎన్టీయు సీనియర్ ప్రొఫెసర్లకు లెటర్ పెట్టడం జరిగిందని, వారు 2-3 రోజుల్లో వచ్చి బొంబాయి చెరువు నీటిని పరిశీలించి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రపరిచే విధానాన్ని అమలు చేసి శుభ్రమైన మంచినీటిని సామర్లకోట పట్టణ ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ మీడియాకు తెలియజేశారు. అసలు క్రియేస్ ఇదండి, అది చెరువు నుంచి వచ్చి రావటం అన్నమాట. కొత్తగా నిర్మాణాలు కొత్తాయి, ఇవాళ నిర్మాణాలు కూడా కొత్తాయి. ఈ మొత్తం కొత్త అసలు క్రియేస్ ఇదండి, అది చెరువు నుంచి వచ్చి రావటం అన్నమాట. కొత్తగా నిర్మాణాలు కొత్తాయి, ఇవాళ నిర్మాణాలు కూడా కొత్తాయి.
పెరిగింది, లాభం పెరిగింది.